వెల్కమ్ టు ఏపీ న్యూస్. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్తో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభించి అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబడినవి. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లను నిలిపివేసింది. ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు హరే రామ హరే కృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ నిలిపివేయడంతో సొంత నిధులతోనే అన్నపూర్ణ అక్షయపత్రార్థంలో చింతకాయల పద్మావతి ₹2 అన్నా క్యాంటీన్ నిర్వహించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్యాంటీన్లు పేదవారి కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయని, ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, సత్యమణి, చింతకాయల పద్మావతి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ సుధీంద్ర, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగిపోయింది. మళ్ళీ మొన్న ఏదో బాగు చేశారట. మళ్ళీ ఇప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ఎప్పుడు నుంచి పని చేస్తున్నది అంతే చెప్పు, అబద్ధం అంటుంది. ఎప్పుడు నుంచి పని చేస్తాం ఎక్కువ పర్లేదు. లేదు అబద్ధం. ఫ్రీ అంచేత అది మనం గుర్తుంచుకోండి. రేపు నుంచి వ్యాన్ రాదు, ఇంకా విజయవాడ వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఇనాగరేషన్ కి పునః ప్రారంభం ఎక్కడ నర్సీపట్నంలో బ్రహ్మాండంగా జరుగుతుంది చెప్పి అనిపించిందిగా వకీలు పద్మావతి చేతుల మీదుగా మైడమ్ గుడితే మాత్రం భోజనం ఉండదు. అది మాత్రం ఆప్షన్. మైడమ్ గుడి ప్రతి సోమవారం కూడా 300-400 మందికి ఫ్రీ. అక్కడ కూడా డబ్బులే కదా, ఫ్రీ. అంచేత అది మాకు గుర్తుంచుకోండి. రేపు నుంచి వ్యాన్ రాదు, ఇంకా విజయవాడ అయిపోతుంది. ఇది ఒకటే ఉంటుంది. ప్రతి సోమవారం మాత్రం మైడమ్మ గుడి దగ్గర ఉంటుంది. దయచేసి సహకరించి చాలా డబ్బు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నాం. అందరూ సహకరించండి. ఎక్కడ నర్సీపట్నంలో బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి అనిపించిన విధంగా మేడం గారు కూడా చాలా యాక్టివ్. ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పందిస్తుంటారు. శాతం సహకారం కూడా చేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా. నేను కూడా నియర్లీ 40 years నుంచి రాజకీయంలో నాకు నచ్చిన కలెక్టర్లో 4-5 ఉంటారు. దాంట్లో మీరు ఒకరు. ఇందాక మేడం ఒక మాట్లాడబోతున్నాను. అమ్మ మీకు సాయం చేయాలంటే మీ చెల్లి లాంటి దాన్ని చెప్పండి. నాకు మరో ఆ చెల్లి లేదమ్మా, నా చెల్లి లేదు. చెల్లి ఉంది కానీ దూరంగా ఉంది. నాకు కూతురు లేరు. నాకు కూతురు లేదు కాబట్టి మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తున్నాం. ఇది అందరూ తెలిసిన విషయమే. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే ప్రతి నియోజకవర్గాల్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు కదా. అక్కడ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టి ఏర్పాటు చేశారు. దానికి ఎవరండి సప్లై? అక్షయ పాత్ర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం. హరే రామ హరే కృష్ణ కదా, వాళ్ళకి వాళ్ళే వంట చేసి తీసుకొచ్చి
ఇక్కడ భోజనం పెడతా ఉంటారు. అది కాంట్రాక్ట్. బాగా జరిగింది. చాలా మంది రోజుకి కొన్ని లక్షల మంది భోజనం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మన గత ప్రభుత్వంలో మీరు చూశారు, తీసి పారేశారు 5 సంవత్సరాలు. అప్పుడు పద్మా నేను అనుకున్నాం, సరే ఎక్కడున్నా లేకుండా నర్సీపట్నం మనం పెడదాం, మన సొంత డబ్బులు పెడదాం అని చెప్పి ఇద్దరు అనుకుని అన్నపూర్ణ అక్షయ పాత్ర అని పెట్టున్నాం. అదే రోజు వ్యాన్లో వచ్చి సప్లై చేస్తుంటారు. అయితే చంద్రబాబు గారు ఈ అన్నా క్యాంటీన్లో భోజనం 5 రూపాయలు, నేనైతే 2 రూపాయలకి పెట్టాను. ఈ 5 సంవత్సరాలు ఏదో కష్టమైన నష్టం నడిపించాము వెళ్ళిగా. ఆవిడ ఏదో నడిపించింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం మనకు వచ్చింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ పెడదామని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాలు అన్ని నియోజకవర్గాలు కూడా పెడతారు. ఇవాళ మనం ఓపెన్ చేస్తున్నాం. ఇంకా 67 ఎన్నో, ఇంకా 75 ఉన్నాయి. 75 మనం ఓపెన్ చేస్తాం. ఇంకా 74 రేపు 2 ఓపెన్ చేస్తాం రాష్ట్రంలో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మంచి కార్యక్రమం, దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఉదయం టిఫిన్ ఉంటుంది ఇక్కడ, దానికి ఒక రేట్ పెట్టారు. తక్కువ రేటే పెట్టారంటే టిఫిన్కి 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, రాత్రి భోజనం 5 రూపాయలు. మీ పదాలకు ఎంత అవుతుంది? 50-60 రూపాయలు అవుతుంది. అంటే పేదవారి కోసం పెట్టిన క్యాంటీన్, మన కోసం కాదు, నారాయణ కోసం కాదు.